ఈరోజు వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ మీతో మాట్లాడబోతున్నారు. హలో ఫ్రెండ్స్. సో ఈరోజు నేను వచ్చేసి రేపే ఒక ఫ్రైడేనో సాటర్డేనో సండేనో నేను హారర్ వీడియో తీయబోతున్నాను, లేదంటే థర్స్డేనో వెన్స్డేనో తీయబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ట్యూస్డేనే తీయబోతున్నాం అనమాట. గోస్ట్ సిరీస్ పార్ట్ 2 అది వచ్చేసి బాగాలేదనమాట, ఎందుకో నాకు కూడా తెలియదు. టచ్ చేస్తుంటే ఇలాంటివి అస్సలు తీయకూడదని చెప్పేశారు యూట్యూబ్ వాళ్ళు, అసలు బాగాలేదని చెప్పేశారు అనమాట. సో అందుకే అది డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు పార్ట్ 2 తీసిన తర్వాత వెంటనే అప్పుడే పార్ట్ 3 తీసేయబోతున్నాం అనమాట. పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 ఆల్రెడీ తీసేసాం. పార్ట్ 1 మీరు చూసే ఉంటారు. కాదు బాట ఆ రోజు చెప్పినాను కదా, టీవీలో ఇట్లా పెట్టినాను కదా, అప్పుడు అది నవ్వినాను కదా, అప్పుడు చూడేలని ఒకటి చెప్తున్నారు కదా, అది వచ్చేసి చాలా డేంజర్. సో ఆ చూడేలని ఈరోజు మనం వచ్చేసి ఈరోజు రక్షాబంధన్ కదా, రక్షాబంధన్లో వీడియో తీయలేము. సో మనం వచ్చేసి రేపే తీయబోతున్నాం. అది కూడా నాకు 3 డేస్ అనవచ్చు. 2 మినిట్స్ ఆగండి. 4 o'clock 10కి నా ఆఫీస్ పని అయిపోతుంది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బట్ ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఇంకా నేను ఇప్పుడు కంప్లీట్ చేయలేదన్నమాట. ఇది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. అబ్బా దేవుడా, ఎప్పుడు చూసినా ఇట్లానే వస్తాం. మనం ఏం చేయమంటాం, కొద్దిసేపు పడుకో అని చెప్పడానికి. సరే కొద్దిసేపు పడుకుందాం మనం. ఇంకోటి చెట్టు పడుకుంటా, ఎవరు చూసినా దేవుడా. ఓకే గాయ్స్, ఇంకా పడుకొని పోతాం గాయ్స్. ఇంకా ఇస్రే అబ్బా. థ్యాంక్స్ డాడీ. అబ్బో ఇంత మంచి చూన్నారు. బాయ్గా. సో కాసేపు పడుకున్నా బరా నాయన, ఎందుకు ఈ టెన్షన్లో. అప్పుడే పొద్దున అయిపోయిందా. ఇంకా ఈరోజు సండే ఏకంగా అమ్మ దేవుడా నాయన చేసేయాలా నాయన. అమ్మ దేవుడా, సండే రోజు ఏం చేయకపోయినా పర్లేదు కానీ టిఫిన్ తినాలా. బాగా ఆకలేస్తుంది. సండే కూడా మనకి స్కూల్ ఉండదు, అదే ఆఫీస్ ఉండదు. దేవుడు నాయన ఏం చేయట్లేదు అబ్బా, అక్కడ పెడతాను రిజిస్టర్ అంతే. అమ్మా అలా నిద్ర వస్తుందా. అమ్మ ఏమైనా చేసేయాలి కదా, వెళ్దాం పదండి. అమ్మ డాడీ రోజు ఏ టిఫిన్? ఉప్పుమానా? రెండా? దేవుడు ఉప్మా దోశ తినకపోండా ఊకే పడుకోవడమే బెటర్ కదరా నాయన. పడుకోని పోతా. దేవుడా
కామాఖ్యలో పూజలు, గాన్లు, పబ్బులు, జ్యోతిష్యం నిజమే అయ్యా బాబోయ్, ఈరోజు వచ్చేసి సండే మధ్యాహ్నం లేచినాము ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మా మదర్ కాడికి వెళ్ళి చెప్పాల్సిందే. మమ్మీ ఈరోజు టిఫిన్ ఏంటి? చికెన్ దోశ పూరి. చికెన్ దోశ చికెన్ పూరినా? దేవుడు ఇదేంటిరా నాయన. వద్దులే వద్దు. యమ్మినా? సరే తింటాను నాయన. అట్టిపండు తప్పు ఏం లేదా? సరే అట్టిపండు తింటాం మన బెడ్రూమ్లోకి వెళ్ళి. అట్టిపండు మీద అట్టిపండు పెడతారు. అమ్మా అమ్మయ్యా రెండు మూడు నాలుగు ఐదు ఆరు. అమ్మ ఈరోజు ఏంట్రా అయినా స్పెషల్? మార్నింగ్ ఉండే దోశలు తింటే వాడు ఈ సోషల్ మీడియా పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పడుకొని పోవాలి ఫస్ట్ మనం. ఎంత బ్రాండెడ్ లైఫ్ ఇంటికన్నా నాకు తెలుసు 5 కోట్లు ఎక్కడి నుంచి చూస్తారా నేను అన్నాను. నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి అది మ్యాటర్. ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరో ఉన్నారు పేరు రావట్లేదు. వెళ్ళిపోతాం బయట. అసలే యోగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మెసేజ్ పాస్ చేయలేమన్నా? అసలే యోగా ప్రాక్టీస్ చేయాలి. చిన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట. అసలు యోగా ప్రాక్టీస్ ఉంది. ఏం చేయాలి? నేను కనపడుతున్నానా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 29 40 30 31 32 33 34 37 38 39 40 41 42 43 44 45 46 అమ్మయ్య 60 దాకా 49 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 60 దాకా కొట్టేసాం. ఇప్పుడు ఆయన 5 కోట్లు అబ్బా దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏమంటారు 5 కోట్లు ఆయన ఇచ్చారు. ఇప్పుడు అన్నట్టు అంటే నేను దేవుడా దేవుడా పడుకోరా నాయన. కొట్రా నా పాయింట్. ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసాడు, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయట రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? దేవుడు ఈరోజు అయితే ఇప్పుడు డిన్నర్ టైము. ఆడుకోవాలి. డాడీ ఈరోజు ఏంటి డిన్నర్? మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ. ఓకే ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను. అమ్మయ్య బాబాయ్ అత్తకి మళ్ళీ అంటు పండు.
ఈ మూమెంట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంట్రా మళ్ళా అంటుకోండి తినాలి ఏకంగా ఇట్లా కాదు. అట్టిపండు అంటే చాలా ఇష్టం కదా. మొత్తమా నాదే కావాలి. అది అంటే యా ఓకే. ఎందుకంటే ఊళ్ళో నన్ను ఇచ్చేసేమో మొహలే మనలో మనకి నేను తిన్నరు రమ్మంటారు నాయన పడుకోవాలి అర్జెంట్గా. సూటు ఈరోజు మన బాస్కి చెప్పిద్దాం. ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు సార్, అందుకనే ఈరోజు నాకు అనారోగ్యం వచ్చింది సార్ అని. 1 2 3 6 1 3 6 అలా సార్ ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు ఎందుకంటే నాకు అబ్బా ఫీవర్ వస్తుంది, వాంతికి వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, రక్తము ఎర్రలో నుంచి రక్తం వస్తుంది. అబ్బా ఎండొప్పి అన్నీ వస్తున్నాయి ఓకే నువ్వు ఈరోజు నువ్వు ఆఫీస్కి రావద్దు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. ఓకే ఎక్కడొద్దు ఈరోజు